ఉద్యాన పంటల సాగులో ఇరిగేషన్ అనేది చాలా కీలకమైంది. హార్టికల్చర్ క్రాప్స్లో మనకు తెలుసు ప్రధానంగా మనం కూరగాయల గురించి మాట్లాడుకుంటే, అదేవిధంగా ఆర్చర్డ్స్ పండ్ల తోటల గురించి మాట్లాడుకుంటే, ఆకుకూరలు కానీ కూరగాయల సాగులో కానీ లేదంటే పండ్ల తోటల పెంపకంలో కానీ ఇరిగేషన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి? తెలంగాణలో చాలా ప్రాంతాల్లో నీటి లేమి ప్రాంతాలు, నీటి ఎద్దడి ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో సాగు చేస్తున్నటువంటి రైతులకు ఎలాంటి మెలకువలు అవసరం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనతో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ JDH మైక్రో ఇరిగేషన్ MIPని బాధ్యతలు చూస్తున్న సంగీత లక్ష్మి గారు ఉన్నారు. సంగీత లక్ష్మి గారు 2023 నుంచి JDHగా ఉన్నారు. నల్గొండలో సుదీర్ఘకాలం పనిచేశారు. అక్కడ సిట్రస్ మీద కాన్సన్ట్రేషన్ కూడా చేశారు. ఈ వీడియోలో మొత్తంగా హార్టికల్చర్ క్రాప్స్ గురించి, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా మనకు ఉపయోగపడతాయి, ఇరిగేషన్ సిస్టంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉద్యానవన పంటలు సాగు చేస్తున్న రైతులకు మైక్రో ఇరిగేషన్కి సంబంధించి ఎలాంటి సపోర్ట్ ఉంది, సో కొత్తగా వచ్చినటువంటి ఇరిగేషన్ ఆటోమేషన్ గురించి మేడం ఏం చెప్తారు, ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. మేడం నమస్తే. నమస్తే అండి. ఉద్యాన పంటలకు సంబంధించి నీటి యాజమాన్య పద్ధతులు, మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ ఎట్లా ఉండాలి, రైతులు నష్టపోకుండా తక్కువ నీటి వనరులతోటి ఎక్కువ లాభాలు ఎలా సాధించాలి, సో మన ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంది, సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. తప్పకుండా అండి. మనకి ఉద్యాన పంటలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 13 లక్షల ఎకరాల్లో సాగవుతా ఉందండి. దాంట్లో పళ్ళ తోటలు చూసుకున్నట్లయితే దాదాపుగా 4.5 లక్షల వరకు పళ్ళ తోటలు ఉన్నాయి. అండ్ కూరగాయ పంటలు చూసుకున్నట్లయితే 1.5 వరకు కూడా కూరగాయ పంటలు ఉన్నాయి. అండ్ ఆయిల్ పామ్ పంటలు చూసుకున్నట్లయితే దాదాపు 2.5 లక్షల వరకు కూడా ఆయిల్ పామ్ పంట సాగులో ఉంది. సో దీంట్లో ఏ పంటకైనా కూడా ముఖ్యమైనది మనకి నీటి వసతి. సో మనకు తెలుసు ఒక్కొక్కసారి సమ్మర్ మంత్స్, ఇప్పుడు ఇది సమ్మర్ మంత్స్ లో ఒక్కొక్కసారి ఏంటంటే నీళ్లు వచ్చి అంటే ఆగి పోస్తా ఉంటాయి. ఉన్న నీటిని సమర్థవంతంగా వాడుకోవాలంటే మనకి డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా బెస్ట్ టెక్నాలజీ. సో అది ఇప్పటి నుంచి కాదు, మనకి ఎప్పటి నుంచో రైతులు వినియోగిస్తా ఉన్నారు. 90s నుంచి ఉంది, అది వినియోగిస్తా ఉన్నారు. అది ఎంత ఇజ్రాయెల్ టెక్నాలజీ అని చెప్పినా కూడా మన రైతులు మటుకు చాలా ముందస్తుగా జాగ్రత్తగా ఉన్న నీటి వనరులు, వాటి నీటి యొక్క ఇంపార్టెన్స్ రైతులకు తెలుసు కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా చక్కగా వినియోగిస్తున్నారండి. అయితే దీనికి మనకి ఉద్యాన అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మనకి తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి PDMC పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఒక స్కీమ్ ద్వారా మనకి తెలంగాణలో TGMIP అనే దాన్ని బట్టి మనం సబ్సిడీ అనేది రైతులకి ఇస్తా ఉన్నామండి. అయితే గత సంవత్సరం వరకు కూడా మనకి SC/ST రైతులకి 100%, చిన్నకారు సన్నకారు రైతుకి 90%, పెద్ద రైతులకి 80%, అదే స్ప్రింక్లర్ ఇరిగేషన్ కదా 70% అనేది ఇచ్చేవాళ్ళు. సో ప్రస్తుతం అంటే మనకి PDMC నుంచి వచ్చేది ఓన్లీ 55% అండి. 55% చిన్నకారు సన్నకారు రైతు, SC/ST రైతులు. పెద్ద రైతులకు వచ్చేసి ఓన్లీ 45% సబ్సిడీ అనేది మనం ఇస్తా ఉంటాం. సో దానికి తోడుగా అడిషనల్ ఫార్మర్ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కదా. మనకేంటంటే అండి PDMC అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేది మాత్రం ఓన్లీ 55 and 45%. మిగతాదంతా రైతు పెట్టుకోవాలనేది వాళ్ళ గైడ్ లైన్స్. కాకపోతే అది ఎక్కువ రైతుకు ఇన్వెస్ట్మెంట్, అంటే ఇప్పుడు మనకి డ్రిప్ ఇరిగేషన్ అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ పైప్ లైన్ సిస్టమ్ అవన్నీ ఉంటాయి కాబట్టి రైతు మీద ఎక్కువ భారం పడొద్దు అనే ఉద్దేశంతో మనకి తెలంగాణ గవర్నమెంట్ కొద్దిగా టాప్ అప్ సబ్సిడీ మోడ్ లో ఇంకొంచెం అడిషనల్ గా యాడ్ చేసి మనకి గత సంవత్సరం వరకు ఇవ్వడం జరిగింది. సో ఈ సంవత్సరం కూడా 50% సపోజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది అనుకుంటే SC/ST రైతులకి ఇంకా అడిషనల్ గా స్టేట్ షేర్ అందించి దాన్ని 90% అనేది చేయడం జరిగింది. అదే విధంగా చిన్నకారు సన్నకారు రైతులు కూడా 80% అందించడం జరుగుతుంది. పెద్ద రైతులకి 70%, అండ్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ వచ్చేసి 65% కూడా మనకి గవర్నమెంట్ నుంచి అడిషనల్ స్టేట్ షేర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఇప్పుడు దీన్ని మనం అంటే లీఫీ వెజిటబుల్స్, ఆర్చర్డ్స్ అంటే పామాయిల్ కావచ్చు, బత్తాయి కావచ్చు, నిమ్మ కావచ్చు, మిగతా పండ్ల తోటలు, వీటన్నిటికీ కూడా ఇవన్నీ వర్తిస్తాయి. అవునండి, అవును. మనకేంటంటే ఇప్పుడు పళ్ళ తోటలు అనుకోండి, దాదాపు 10 మంది రైతులు ఏంటంటే
దగ్గర స్పేసింగ్ పెట్టుకుంటారు 3x3 స్పేసింగ్. Dense లో పెడతారు. సో హై డెన్సిటీ అంటాము. సో ఇక్కడ మనకి బత్తాయి నిమ్మ చూసుకోండి, అది దాదాపుగా 6x6 మీటర్లు, ఈ మధ్య కాలంలో 5x5 పెట్టమని చెప్తా ఉన్నాం. హై డెన్సిటీ, కొంచెం హై డెన్సిటీ. దానివల్ల ఏంటంటే ఒక యూనిట్ ఏరియాలో మనకి ఎక్కువ మొక్కలు, దాని ద్వారా ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది అనే ఉద్దేశంతో కొంచెం దగ్గర పెట్టమని అంటున్నాం. సో అది ఏంటంటే ఖచ్చితంగా రైతు మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికి కూడా మనం అనుకున్నట్లు ఎందుకంటే చెట్టు యొక్క రిక్వైర్మెంట్ ని బట్టి డిజైన్ చేయడం జరుగుతుందండి. దాని ప్రకారం వాటర్ డిశ్చార్జెస్ కూడా మనకి మెయిన్ గా ఒక బోర్ ఉంది అనుకోండి, ఆ బోర్ ఎంత కెపాసిటీ ఉంది అంటే 1 ఇంచ్ వస్తుందా 2 ఇంచ్ వస్తుందా దాన్ని బట్టి మన కంట్రోల్ వాల్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో అంటే వాళ్ళు BOQ డిజైనింగ్ అంటాము. సో దాంట్లో రైతు ఎంత కట్టాలి, టోటల్ యూనిట్ కాస్ట్ ఎంత అవుతుంది, రైతు సబ్సిడీ ఎంత అండ్ రైతు ఎంత కట్టాలి అనేది కూడా ప్రతి క్రాప్ కి డిజైన్ చేయడం జరిగింది. సో దాన్ని బట్టి రైతు షేర్ ఎంత అనేది కూడా మనకి ఆటోమేటిక్ గా వస్తుంది. రైతు DD రూపంలో కానివ్వండి లేకపోతే RTGS రూపంలో కానీ రైతు నాన్ సబ్సిడీ కట్టినట్లయితే వీళ్ళు మెటీరియల్ అంటే రైతు ఎంపిక చేసుకున్న MI కంపెనీస్ ద్వారా మెటీరియల్ అనేది సప్లై అవుతుందండి. దాని ద్వారా ఇన్స్టాలేషన్ అయ్యి ఇన్స్పెక్షన్ అయ్యి మళ్ళీ కలెక్టర్ అప్రూవల్ అయ్యి ఇక్కడికి పేమెంట్ కి మాకు ప్రాసెస్ కి వస్తుంది. అయితే అండి మన తెలంగాణలో కూడా దాదాపుగా 35 కంపెనీలు ఎంపానల్ అయ్యి ఉన్నాయి మనకి డ్రిప్ కి సంబంధించి. అంటే చాలా వరకు మనకి ఇప్పుడు నల్గొండ చూసుకోండి, జైన్, నెటాఫిమ్, ఫినలెక్స్, సిగ్నెట్ ఇట్లాంటి మేజర్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ చిన్న కొన్ని MSME కంపెనీస్ కూడా పనిచేస్తా ఉన్నాయి. సో అంటే కుమార్ డ్రిప్ ఇరిగేషన్ అనేసి మనకి ఈ మధ్య కాలంలో కూడా చాలా వరకు 35 కంపెనీస్ మనకి తెలంగాణలో ఆపరేషన్ లో ఉన్నాయండి. సో అది రైతు చాయిస్ అన్నట్టు. మనకి TGMIP వెబ్సైట్ అనేది ఉంటుంది. దాని ద్వారా అయితే డైరెక్ట్ ఫార్మర్ మొబైల్ లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదు మీ సేవాకి వెళ్ళినా రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది ఫార్మర్. సో దాని ద్వారా రైతు చాయిస్ మేరకి ఈ 35 కంపెనీలో ఏదైనా అంటే దాని పర్ఫార్మెన్స్ ని బట్టి లేదా ఇతర రైతులు చెప్పడం బట్టి రైతు ఓన్ గా చాయిస్ వాళ్ళ చాయిస్ ప్రకారంగా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం రెయిన్ పైప్ అన్నది ఒకటి చాలా మంది అంటే మెయిన్ గా లీఫీ వెజిటబుల్స్ కల్టివేట్ చేస్తున్న రైతులు వాడుతున్నారు. అంటే అది ఈ స్కీమ్ లో ఉంటుందా, రైతు సపరేట్ తెచ్చుకున్నామా? బాగా అడిగారండి. అంతకుముందు మనం ఓన్లీ డ్రిప్ స్ప్రింక్లర్ మాత్రం ఇచ్చేవాళ్ళము. అయితే ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు ఎక్కువ సెరికల్చర్ ఫార్మర్స్, సో మల్బరీ పండించే రైతులు ఏంటంటే రెయిన్ గన్ అనేది ఉంటే ఆ లీఫ్ క్వాలిటీ కూడా బాగొస్తుంది అనేది కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో అది మా డైరెక్టర్ మేడం కన్సిడర్ చేసి రెయిన్ గన్ కూడా ఈ సంవత్సరం మనం యాడ్ చేయడం జరిగిందండి. సో ఎక్కడైతే మల్బరీ తోటలు ఉంటాయో అక్కడ మనం రెయిన్ గన్ ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా సబ్సిడీ రూపంలో మనం ఇవ్వడం ఈ సంవత్సరం నుంచి ఉంది అవకాశం. ఇవి ఆటోమేషన్ ఇరిగేషన్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కొత్తగా ఇన్వెంట్ చేసిండ్రు అంటే కొత్తగా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇన్వెన్షన్ పాతదే కావచ్చు కానీ మన దగ్గర అయితే కొత్తగా అంటే ఏపీలో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. సో మన గవర్నమెంట్ కూడా ఈసారి టేకప్ చేసింది అంటారు. సో ఆటోమేషన్ ఇరిగేషన్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ అని అనుకోవచ్చు అండి దీన్ని. ఎందుకంటే లేబర్ కాస్ట్ రైతుకి ఏంటంటే పెట్టుబడి ఖర్చు అన్ని విధాలుగా పెరిగిపోతుంది అనేది మనకు తెలిసిన విషయమే. సో దీన్ని అంటే స్మార్ట్ టెక్నాలజీ వైపు మనందరం టర్న్ అవ్వాలి కాబట్టి రైతుకి ఏంటంటే ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ విత్ ఆటోమేషన్ అనేది మర్జ్ చేసినట్లయితే రైతుకి ఏంటంటే లేబర్ ఖర్చులు తగ్గడం, లేదా లేబర్ లేకుండా ఆయన ఓన్ గా ఆపరేట్ చేసుకునే విధానం ఈ ఆటోమేషన్. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా మనకి ఏంటంటే ఇది మొబైల్ యాప్ ద్వారా అంటే సపోజ్ మీరు ఒక కంపెనీని ఎంచుకున్నారు, వాళ్ళది ఒక యాప్ ఉంటదండి. కావాల్సింది ఏంటంటే ఒక సిమ్ కార్డు, మనకి మాస్టర్ డేటా కోసం ఒక సిమ్ కార్డ్ అవసరం పడుతుంది. సో అది మనకు అనుసంధానంతో యాప్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. సో యాప్ లో మనము మొబైల్ యాప్ లోనే రైతు ఎంతసేపు నేను నా తోటకి ఇరిగేట్ చేయాలి అనేది కూడా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. నేను అంటే పావు గంట నేను ఈ బిట్కి ఇవ్వాలి అనుకుంటే ఆ బిట్కి ఆయన పావు గంట అలో చేయాలి. సో ఆయన ఎక్కడి నుంచి ఉన్నా కూడా అది ఆపరేట్ చేసుకునే అవకాశం ఉందండి. సో ఇది ఇంపార్టెంట్. అంటే గత సంవత్సరం మనము APMIP అంటే ఆంధ్రాలో స్టార్ట్ చేయడం జరిగింది. మనకు కూడా రైతుల నుంచి డిమాండ్ రావడము, అవేర్నెస్ క్యాంప్స్ లో వాళ్ళకి దీని మీద అవేర్నెస్ చేయించడము, దీని ద్వారా కూడా రైతుల నుంచి డిమాండ్ వచ్చింది. సో ఈ ఆటోమేషన్ కి ఏంటంటే కొద్దిగా ఇనిషియల్ పెట్టుబడి అవసరం పడుతుంది కాబట్టి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా PDMC నామ్స్ ప్రకారంగా 50% చిన్నకారు సన్నకారు రైతుకి, 40% ఇతర రైతులు అనేది ఇవ్వడం జరుగుతుంది అండి. అయితే ఈ యూనిట్ కాస్ట్ చూసుకున్నట్లయితే హెక్టేర్ కి 40,000 రూపాయలు.
హెక్టేర్ కి 40,000 రూపాయలు. సో ఆ హెక్టేర్ కి 40,000 రూపాయలు అంటే చిన్నకారు సన్నకారుకి 55% సబ్సిడీ అనుకుంటే 22,000 రాయితీ వస్తుంది. సో బ్యాలెన్స్ ఏది ఉన్నా కూడా రైతు పెట్టుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా వేరే ఇతర రైతులు 40% అంటే 18,000 రూపాయలు సబ్సిడీ రూపంలో వస్తుంది. సో బ్యాలెన్స్ అంతా రైతు పెట్టుకోవాలి. కాకపోతే అదేంటంటే మనకి తోట ఉన్న సైజ్ ని బట్టి, మనకున్న ఇరిగేషన్ సోర్స్ ని బట్టి, అవి వాళ్ళు ఎన్ని వాల్స్ పడతాయి అనేది ఆ ఫీల్డ్ కి వెళ్ళిన ప్రాజెక్ట్ కాస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క రైతు ప్రాజెక్ట్ కాస్ట్ ఉండదు. సో మనకి ఏదున్నా కూడా ఒక యూనిట్ కాస్ట్ అనేది నిర్ణయింపబడుతుంది. కాబట్టి ఆటోమేషన్ కి అయితే ఒక హెక్టేర్ కి 40,000 రూపాయలు అనేది అయితే నిర్ణయించడం జరిగిందండి. అంటే మినిమం అంటే 1 ఎకర్ ఉన్న రైతు కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎంత కాస్ట్ రావచ్చు దానికి? 1 ఎకర్ కి ఎక్కువ ఫామ్ ఆయిల్ ఫార్మర్స్ దానికి వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు. సో మిగతా అన్నిటి కూడా మనం ఆటోమేషన్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు 1 ఎకర్ నుంచి 100 ఎకరాల వరకు కూడా ఆటోమేషన్ చేయొచ్చండి. చాలా వరకు మీరు అన్నట్టు ఆయిల్ పామ్ రైతులు కొద్ది అబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ ఉండొచ్చు, లేకపోతే పెద్ద రైతులు అబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళు ఇక్కడ మొబైల్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. IoT ఎనేబుల్డ్ ఆటోమేషన్ అనేసి ఇంటర్నెట్ బేస్డ్ అంతే అండి. అంటే అది బేసిక్ రేంజ్ నుంచి అండి మనకి వాల్స్ అండ్ కంట్రోలర్ ని బేస్ చేసుకొని దాదాపుగా అంటే 20 నుంచి 25,000 నుంచి దాదాపు 1,00,000 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందండి. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ మనం సంవత్సరాల తరబడి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ వచ్చినాం. ఆల్రెడీ డ్రిప్ ఇరిగేషన్ ఉన్న రైతు ఆటోమేషన్ కు కన్వర్ట్ కావాలంటే మనకి ఎగ్జిస్టింగ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందా? మంచి క్వశ్చన్ అండి. ఇప్పటికి మనకి తెలంగాణలో దాదాపుగా 11,11,000 ఎకరాల్లో MIP అనేది ఇవ్వడం జరిగింది. సో అది డ్రిప్ కానివ్వండి, స్ప్రింక్లరే కానివ్వండి, దాదాపు 4 లక్షల మంది రైతులు ఈ వినియోగిస్తూ ఉన్నారు. అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కి కానివ్వండి, లేకపోతే కొత్తగా వేసుకునే సిస్టమ్ కి కానివ్వండి, మనము ఆటోమేషన్ అనేది ఇంటిగ్రేట్ చేసే అవకాశం ఉంది 100% ఉంది. కాకపోతే ఫ్రెష్ చేసుకునే రైతుకి ఏంటంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది. మనకి మళ్ళీ గ్రౌండ్ వర్క్ పైప్స్ కానివ్వండి, కంట్రోల్ వాల్స్ కానివ్వండి, అది కొద్దిగా మళ్ళీ వేయకుండా ఉండే అవకాశం ఉందండి. మనకి జనరల్ కంట్రోల్ వాల్ ప్లేస్ లో ఇప్పుడు సోలనాయిడ్ వాల్స్ అంటాము, ఆటోమేషన్ సోలనాయిడ్ వాల్స్ అంటాము. అండ్ కంట్రోలర్ అనేది మెయిన్ యూనిట్ ఉంటుంది. సో కంట్రోలర్, వాల్స్ ఇవి అండ్ సెన్సార్స్, ఈ 3 ఇంపార్టెంట్ అండి ఆటోమేషన్ లో మనకి. అయితే దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి, వైర్డ్ సిస్టమ్ అని, వైర్లెస్ సిస్టమ్ అని. సో అది రైతు చాయిస్ మేరకి వైర్డ్ సిస్టమ్ కి వెళ్తాడా, వైర్లెస్ సిస్టమ్. చిన్న రైతు అనుకోండి వైర్డ్ సిస్టమ్ అయినా ఓకే, అది తక్కువ ఖర్చులో వెళ్ళిపోతుంది. సో వైర్లెస్ అంటే మనకి సిమ్, ఆ స్టేషన్స్ అవన్నీ ఉంటాయి. సో దానికి కొంచెం పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవ్వచ్చు. కానీ డిపెండ్స్ రైతుకి, అంటే రైతుకున్న ఆ ఫీల్డ్ కండిషన్ బట్టి, రైతు కెపాసిటీ బట్టి మనము వైర్డ్ సిస్టమ్ గానీ వైర్లెస్ సిస్టమ్ గానీ వెళ్ళే అవకాశం ఉందండి. సో మీరు నల్గొండలో చాలా సంవత్సరాలు వర్క్ చేశారు. నల్గొండ 1 డిస్ట్రిక్ట్ 1 క్రాప్ లో ఒక విధంగా బత్తాయికి ఎక్కువ ఫేమస్ మనకి ఇప్పుడు తెలంగాణలో. సో బత్తాయి రైతులు ఇరిగేషన్ ఆటోమేషన్ అనుకోండి, లేదంటే డ్రిప్ అనుకోండి, అలాంటి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే చాలా సమస్యలు ఎదుర్కొంటున్న రైతులలో బత్తాయి రైతులు ఒకరు ఉన్నారు. నేను మార్కెట్ గురించి మాట్లాడడం లేదు. సో సాగు గురించే, సాగులో వచ్చే ఇబ్బందుల గురించే మీరు ఏం చెప్తారు? ఎందుకంటే మీకు అక్కడ దాదాపు 7-8 సంవత్సరాలు పనిచేసారు కాబట్టి దాని మీద, ఆ క్రాప్ మీద మీకు చాలా కమాండ్ ఉంది. ఏం చెప్తారు? ఇది కొద్దిగా అంటే గవర్నమెంట్ ఫోకస్ అంతానేమో, అంటే నా అవగాహన మేరకు గవర్నమెంట్ ఫోకస్ అంతా పామాయిల్ మీద ఉంది. సో పామాయిల్ని ఎంకరేజ్ చేయడం కోసం బత్తాయిని డిస్కరేజ్ చేస్తారని కాదు, కానీ జిల్లాలో అది ఎక్కువగా ఉంది కాబట్టి మిమ్మల్ని ఆ ప్రశ్న అడుగుతున్నాను. సో గవర్నమెంట్ పాలసీ ఏదైనా కావచ్చు, కానీ అక్కడ ఉన్న రైతులు సేఫ్ సైడ్లో ఫార్మింగ్ జరగాలంటే వాళ్ళది ఏం చేయొచ్చు, ఏం చేస్తే బాగుంటుంది? నల్గొండలో అండి దాదాపు ఎగ్జిస్టింగ్ తోటలు చాలా ఉన్నాయి. అంటే మనకి కాపుకొచ్చే పంటలు ఎక్కువ శాతం ఉన్నాయి. దాదాపుగా మనకి నియర్లీ ఇప్పుడు 50,000 ఎకరాలు అయ్యి ఉండొచ్చు. అప్పుడు నేను 42,000 ఎకరాలు బత్తాయి, నిమ్మ ఒక 20,000 ఎకరాలు ఉండే. సో ఇప్పుడు మేబీ ఏరియా ఎక్స్పెన్షన్ లో ఏమైనా పెరిగి ఉండొచ్చు. సో బత్తాయి మనకి మెయిన్ గా సాత్గుడి రకం మంచి రకము. మనకి రైతులు కూడా ఎక్కువ ఆప్ట్ చేసుకునేది సాత్గుడి, జంబేరి కంటే కూడా సాత్గుడి మీద, సాత్గుడి వెరైటీ ఎక్కువ. అంటే రంగపూర్ణిమ మీద అంటుగట్టిన వెరైటీని ఎక్కువ తీసుకున్నారు, ప్రిఫర్ చేస్తారు. అయితే దాని తర్వాత అంటే నేనున్న పీరియడ్ లోనే మనకి బ్రెజిలియన్ బత్తాయి అనేది కూడా వచ్చిందండి. సో అది కూడా మేము అన్ని అంటే ఫీల్డ్ కి వెళ్ళి కూడా ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. అంటే మన సాత్గుడికి దానికి పెద్ద డిఫరెన్స్ ఏమీ కనబడలేదు మేము చూసినప్పుడు. అది టెస్టింగ్ కి పంపించడము, దాంట్లో ఏంటంటే ఆ జ్యూస్ కంటే కొద్దిగా ఏంటంటే దాంట్లో విత్తన శాతం అనేది తక్కువ ఉంది. అనేది మేము ట్రై చేసినామండి అప్పట్లో ఆ ప్రాసెస్. సో ప్రైమరీ ప్రాసెసింగ్ అట్లా ఏమైనా వేద్దామా, దాన్ని ఏమైనా వాల్యూ
ఎడిషన్ చేసి చేద్దాం అన్నట్టు అనుకున్నారు కానీ దాంట్లో కొద్దిగా చేదు అంటే బిటర్నెస్ అది స్టోర్ చేసినప్పుడు బిటర్నెస్ రావడం వల్ల దాన్ని ఎక్కువ వాల్యూ ఎడిషన్ అనేది కొంచెం కష్టమైన పని. అయితే మెయిన్ గా అంటే చాలా వరకు రైతులు అప్పట్లో ప్లాంటింగ్ మెటీరియల్ మంచి ప్లాంటింగ్ మెటీరియల్ కోసము చాలా రిక్వెస్ట్లు వచ్చేటి. అదే విధంగా డ్రిప్ కోసం కూడా చాలా డిమాండ్ ఉండేయండి. ఇప్పుడు అక్కడ ఏ రైతు కూడా డ్రిప్ లేకుండా వ్యవసాయం చేయరు. ఏ రైతు కూడా బత్తాయి తోట చాలా వరకు 90% మనకి డ్రిప్ తోనే ఉంది. సో కొంచెం అంటే మేము ఉన్నప్పుడు కూడా ఫర్టిగేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. దాని ద్వారా ఏంటంటే పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, నీటి వినియోగం అలాగే ఫర్టిలైజర్ వినియోగం అనేది కూడా ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా ఇచ్చినట్లయితే మనకి కాయ నాణ్యత దిగుబడి బాగా వచ్చేది. మనం అట్లా సక్సెస్ఫుల్ రైతులు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు ఫర్టిగేషన్ ఫాలో అయ్యేటోళ్ళు. సో ఆ నాణ్యత కానివ్వండి, ఆ దిగుబడి కానివ్వండి, అది ఫర్టిగేషన్ పాటించే రైతులది చాలా బాగా ఉండేది. కాకపోతే మనకి ఇప్పుడు దాంట్లో మెయిన్ ఛాలెంజెస్ ప్లాంటింగ్ మెటీరియల్ కానివ్వండి ఇవి కొద్దిగా ఎక్కువ వస్తుంది. అండ్ గమ్మోసిస్ డ్రై రూట్ రాట్ అనేది మనం ఎక్కువగా చూసాము. అప్పుడు ఉన్న శాస్త్రవేత్తలతో కూడా అవేర్నెస్ క్యాంప్స్ అట్లా చాలా వరకు చేయడం జరిగింది. చాలా వరకు అక్కడ రైతులే సైంటిస్టులు, ఎందుకంటే ఆ ట్రైకోడర్మా వినియోగించడంలో వాళ్ళు చాలా దిట్ట అక్కడ. సో ఒకటే అండి, మనకి ఎంత నీటి అంటే ఆ చెట్టు ఎంత డిమాండ్ చేస్తుందో అంత నీటిని మాత్రమే ఇవ్వడము. కరెంట్ ఉన్నంత సేపు ఆన్ చేసి వెళ్లే రైతుల్ని చూసినాము. అండ్ ఎంత రైతు అంటే ఎంత అవసరమో అంతే నీళ్లు ఇచ్చే రైతుల్ని కూడా చూసాం అక్కడ. సో నా రిక్వెస్ట్ ఏంటంటే రైతులు ఆ చెట్టు డిమాండ్ చేసే అంత మందమే వాటర్ ఇచ్చి మిగతా అది వాటర్ వేస్టేజ్ అవ్వకుండా అండ్ ఎరువు కూడా ఫర్టిగేషన్ ద్వారా ఇచ్చినట్లయితే ఖచ్చితమైన నాణ్యమైన దిగుబడి వస్తుందండి. వాటర్ ఫ్రీగా ఉండొచ్చు కానీ ఎరువు మనకి ఫ్రీ కాదు. ఎందుకంటే కంటిన్యూ వాటర్ ఇచ్చిన మనకి లీచింగ్ లాసెస్ ఎక్కువైతే అది ఆ విధంగా కిందికి వెళ్ళిపోవడం వల్ల ఫర్టిలైజర్ లాస్ అవుతుంది. అండ్ దానివల్ల చెట్టుకు కూడా ఉపయోగం లేదు. సో నీటిని అండ్ ఫర్టిలైజర్ ని సమర్థవంతంగా యూటిలైజ్ చేసి ఆ క్రాప్ ని మనం చూసుకున్నట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ ఇస్తుంది అనేది నా ఉద్దేశం అండి. అండ్ ఈ ఆటోమేషన్ కూడా చాలా వరకు రైతులు సబ్సిడీ లేకున్నా కొద్దిమంది సూర్యాపేట రైతులు ఆటోమేషన్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు ఆటోమేషన్ ఇంటిగ్రేషన్ విత్ డ్రిప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు లేబర్ ఖర్చులు తగ్గించుకోవాలనుకున్నా, రైతు ఎక్కడ దూరం నుంచి అయినా ఆపరేట్ చేయాలనుకున్నా కూడా ఆటోమేషన్ ఇంపార్టెంట్. కాబట్టి గవర్నమెంట్ అది దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం నుంచి ఆటోమేషన్ కూడా మనము ఒక దాదాపు 9 కంపెనీలు ముందుకు వచ్చారండి. సో వాళ్ళ ద్వారా ఇది రైతు చాయిస్ మేరకు వాళ్ళకి కావాల్సినట్టుగా ఆటోమేషన్ చేయాలనేది ఉద్దేశంగా మేము కూడా ఇక్కడ నుంచి చర్యలు చేస్తున్నారు. సో ఫైనల్ గా హార్టికల్చర్ క్రాప్ సాగు చేస్తున్న రైతులకు కూరగాయలు కానీ పండ్ల తోటలు కానీ ఏదైనా మీరేం చెప్పగలుగుతారు? ఫైనల్ గా వాళ్ళకి ఒక సజెషన్ ఉపయోగకరమైన ఏదన్నా అండి, చెట్టుని ఫస్ట్ మనం అర్థం చేస్తాం దానికి కరెక్ట్ గా రికమెండెడ్ డోస్ ఆఫ్ ఫర్టిలైజరే కానివ్వండి, వాటరే కానివ్వండి. మనకి వాటర్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఎంత అంటే ప్రతి చెట్టుకు ఒక వాటర్ రిక్వైర్మెంట్ ఇంత అనేది ఉంటది. ఇప్పుడు బత్తాయికి అనుకోండి, ఈల్డింగ్ ఆర్చర్డ్స్ కి ఒక 60 లీటర్లు ఒక చెట్టుకి ఇవ్వాలి. ఆయిల్ పంప్ అనుకోండి, ఇది ఎండాకాలంలో 350 లీటర్లు ఒక చెట్టుకి ఇవ్వాలి. సో అది ఎంత ఇవ్వాలి అంతే మనం నీటిని, అదే విధంగా ఫర్టిలైజర్ ని డ్రిప్ ద్వారా ఇచ్చే విధానం ఫర్టిగేషన్ ని అండ్ అదే విధంగా ఎంఐ సిస్టమ్ ని కూడా రెగ్యులర్ గా మెయింటెనెన్స్ చేసినట్లయితే మనకి ఆ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. చెట్టుకు కూడా కావాల్సిన నీరు అండ్ ఎరువు అందుతుంది. కాబట్టి ఆ క్వాలిటీ దిగుబడి అనేది మనం తీయగలుగుతాము. అండ్ ఇప్పుడు వచ్చే ఆటోమేషన్ ని కూడా రైతులందరూ వినియోగించుకొని ఈ ఇరిగేషన్ షెడ్యూలింగ్, ఫర్టిలైజర్ షెడ్యూలింగ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నాణ్యమైన దిగుబడి వచ్చే అవకాశం ఉందనేది రైతులకు చెప్పాల్సిన విషయం అండి. ఇప్పుడు నల్గొండ బత్తాయి వాళ్ళు ఒక మ్యాక్స్ సొసైటీ ఉంది. సో వాళ్ళు రేపు స్టేట్ లెవెల్ ఒక సిట్రస్ సెమినార్ కూడా నిర్వహిస్తున్నారు. సో బత్తాయి రైతులు నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక 3 అవార్డ్స్ కూడా వచ్చినాయి మేడం. అంటే మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది. సో సిట్రస్ సెమినార్ గురించి మీరు ఏం చెప్పగలుగుతారు రైతులకు? అంటే ముందుగా శుభాకాంక్షలు అండి. ఈ సిట్రస్ సెమినార్ కండక్ట్ చేసే మన రైతులకి. ఇట్లాంటి వాటిలో మనకి ఎంఐ కంపెనీ అండ్ ఆటోమేషన్ వాళ్ళు కూడా పాల్గొనేటట్లు కూడా మేము ఇక్కడ నుంచి వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ మీరు అన్నట్టు రైతులు మన 3 రైతులు లోకసాని పద్మారెడ్డి కానివ్వండి, భాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీనివాస్ యాదవ్ గారు, వాళ్ళు ఇంకా జాతీయ స్థాయికి వెళ్ళి వాళ్ళు అవార్డు తీసుకోవడం అనేది నిజంగా అంటే తోటి రైతులకు కూడా మంచి ఇన్స్పిరేషన్ అండి. అండ్ అట్లాంటి రైతులు కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్తారు కాబట్టి అది మిగతా రైతులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే ప్లాట్ఫామ్లో మనకి సైంటిస్టులు ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, అలాగే ఆఫీషియల్స్ ఉంటారు. కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ మోడ్లో ఇది వెళ్ళినట్లయితే మంచి అడ్వాంటేజ్ ఉంటుందనేది నా ఉద్దేశం. అండ్ ఇది కండక్ట్ చేసే ప్రతి టీంకి కూడా
హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.